ఒక అప్పు, అది రాజుగారి దగ్గర తీసుకున్న అప్పు. దాన్నుంచి తప్పించుకోడానికి ఎవరైనా ఎంతదాకా వెళ్తారు? ఈరోజు మనం చూడబోయే ఈ పాతకథలో రామన్ అనే ఒక వ్యక్తి కేవలం అప్పు తీర్చడమే కాదు, దాని నుండి లాభం పొందడానికి ఒక సాహసోపేతమైన పథకాన్నే రచించాడు. ఈ కథ అంతటికీ మూలం ఒక్కటే, అదే 100 బంగారు నాణేల అప్పు. ఎవరికో కాదు, సాక్షాత్తు రాజుగారైన శ్రీకృష్ణదేవరాయలకే రామన్ ఇంత పెద్ద మొత్తం బాకీ పడ్డాడు అన్నమాట. రామన్కి ఇది మామూలు అప్పులా అనిపించలేదు. అది తన నెత్తిన మోయలేని ఒక పెద్ద భారం. ఎందుకంటే ఇది కాకుండా అతనికి తీర్చాల్సిన వేరే అప్పులు కూడా ఉన్నాయి. సో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. మరి ఇంతటి అప్పుల ఊబిలోంచి బయటపడటానికి ఎవరైనా ఎంత దూరం వెళ్తారు? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తోంది కదా. రామన్ చేసిన పని కేవలం ఒక కథలా అనిపించొచ్చు, కానీ అది చాలా క్లిష్ట పరిస్థితుల్లో మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్పటానికి ఒక మంచి ఉదాహరణ. సరే, అసలు కథ ఎక్కడినుంచి మొదలవుతుంది? రాజుగారి దగ్గర్నుండి ఒక దూత డబ్బు వసూలు చేయడానికి వచ్చాడు. కాని రామన్ దగ్గర డబ్బు లేదు. దాంతో అతన్ని ఖాళీ చేతులతో వెనక్కి పంపించేశాడు. ఇంకేముంది, ఇప్పుడు అతని పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితినే రుణ ఉచ్చు లేదా డెట్ ట్రాప్ అంటారు. అంటే అప్పు తీర్చడం అసాధ్యమనిపించే పరిస్థితన్మాట. రామన్ విషయంలో అయితే ఒత్తిడి మామూలుగా లేదు, నేరుగా రాజాభవనం నుంచే వస్తోంది. అంటే కేవలం సమయమడిగితే సరిపోదు, ఏదైనా పెద్ద ప్లానే వెయ్యాలి. అయితే ఆ దూత వెళ్లాడో లేదో, రామన్ వెంటనే తన ప్లాన్ను అమలు చేయటం మొదలుపెట్టాడు. అది మామూలు ప్లాన్ కాదు, ఒక 4 దశల వ్యూహం. చూడండి రామన్ ఎంత పక్కాగా ప్లాన్ వేశాడో. మొదటిది తాను చనిపోయినట్టు ఒక నాటకమాడటం. తరువాత అతని కుటుంబ సభ్యులు గట్టిగా ఏదుస్తూ అందరి దృష్టిని ఆకర్షించడం. ఈ గొడవ రాజుగారిదాకా వెళ్లాలి, ఆయనే స్వయంగా రావాలి. ఇక చివరిగా ఒక కల్పిత చివరి కోరిక పేరు చెప్పి రాజుగారి దయాగుణాన్ని టార్గెట్ చేయడం. ఎంత తెలివైన ప్లానో కదా. సరే, ప్లాన్ అయితే వేశారు. మరి అది ఎలా అమలైందో చూద్దామా? ఈ నాటకంలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను అద్భుతంగా పోషించారు. దాంతో అది నిజమైన విషాదంలాగే అందరికీ అనిపించింది. మొదటగా అతని తల్లి, భార్య నిజంగా దుఃఖిస్తున్నట్టే ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ల ఏడుపులే ఈ అబద్ధాన్ని అందరూ నమ్మడానికి వేసిన మొదటి అడుగు. ఆ ఏడుపులు విని ఇరుగుపొరుగు వాళ్లంతా గుమిగూడారు. దీంతో రామన్ మరణవార్తకు ఒక రకమైన ప్రామాణికత వచ్చింది. ఆ వార్త ఊరంతా పాకిపోయింది. ఇక ఫైనల్గా ఎవరికోసమైతే ఈ నాటకం వేశారో ఆయనే వచ్చారు. అవును, రామన్ ఊహించినట్టుగానే రాజుగారు నివాళులర్పించడానికి, కుటుంబాన్ని ఓదార్చడానికి స్వయంగా వచ్చారు. ఇక్కడే అసలైన కీలకమైన ఘట్టం. రామన్ తల్లి రాజుగారి దగ్గరికి వెళ్లి, నన్ను ఆ డబ్బు చెల్లించమని అడిగాడు, ఇదే నా కొడుకు పలికిన చివరి మాట అని చెప్పింది. ఇది రాజుగారి మనసుని కదిలించే ఒక ఎమోషనల్ అస్త్రమన్నమాట. ఆ తల్లి మాటలు రాజుగారిమీద చాలా ప్రభావం చూపించాయి. రామన్ వేసిన పాచిక పారిందన్మాట. ఇది ఊహించని ఒక రాజశాసనానికి దారితీసింది. చూడండి పరిస్థితి ఎలా తలక్రిందులైందో. ఒకవైపు రామన్ రాజుగారికి 100 బంగారు నాణేలు బాకీ. కాని ఆ తల్లి బాధ చూడలేక రాజుగారు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. రామన్ బాకీ ఉన్న అన్ని అప్పులను మాఫీ చేయమని ఆజ్ఞాపించారు. సరే, రాజుగారి ఉదారమైన ప్రకటనతో కథ అయిపోలేదు. అసలు క్లైమాక్స్ ఇక్కడే ఉంది. ఆ ప్రకటన తర్వాత ఊహించని, కాస్త నవ్వొచ్చే ఒక సంఘటన జరిగింది. అదేంటో చూద్దాం. రామను అప్పు మాఫీ అయిందో లేదో, శవంలా పడుకున్నవాడు కాస్త టక్కున లేచి కూర్చుని రాజుగారికి నమస్కారం పెట్టాడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన రాజుగారు చమత్కారంగా అడిగారు, అప్పు మొత్తం మాఫీ చేయగానే నువ్వు బతుకొచ్చావు, మరి అసలు నువ్వెలా చనిపోయావు అని. దానికి రామన్ ఎంత తెలివైన సమాధానం చెప్పాడో చూడండి. ప్రభూ, నేను అప్పుల భారం వల్ల చనిపోయాను. మీరు ఆ భారాన్ని తొలగించగానే నాకు ప్రాణం తిరిగొచ్చింది అని చెప్పాడు. అంటే తన మోసాన్ని కూడా ఒక ఫిలాసఫీలా మార్చేశాడన్నమాట. సో చివరికి ఏమైంది? రామన్ ప్లాన్ వర్కౌట్ అవ్వడమే కాదు, అతనికి లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది. అప్పు 0 అయిపోయింది. అప్పులు లేనివాడిగా మారాడు. అంతటితో ఆగకుండా అతని తెలివికి, ధైర్యానికి మెచ్చుకున్న రాజుగారు అతనికి బహుమతిగా జీతం కూడా పెంచారు. చూసారా ఎంతటి లాభదాయకమైన పునరుత్థానమో! మరి దీన్నేమనాలి? రామన్ చేసింది తెలివితేటలా
లేక ఒక అద్భుతమైన మోసమా? ఇది నిస్సహాయత నుండి పుట్టిన ఒక తెలివైన పరిష్కారమా? లేక నైతికంగా తప్పుపట్టాల్సిన ఒక కుట్రనా? ఈ ప్రశ్నతోనే ఈ కథను ముగిద్దాం.